నమస్తే అండి. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. మీ పేరండి? జోస్న. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం తాడేపల్లి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా జగన్ గారు ఇచ్చే స్కీమ్స్ అందరికి అందుతున్నాయా, అందట్లేవా? అసలు అందుతున్నాయి. మీరు చెప్పండి. అర్హులైన ప్రతి ఒక్కరికి కంపల్సరీ అందుతున్నాయండి. ఎవరైతే కొంతమంది అంటే మాకు అర్హత ఉంది కానీ రాలేదంటున్నారు, అదేం లేదు. అందరికీ మేము కంపల్సరీ ఎవరికైతే అర్హత ఉందో ఎవరికి అర్హత లేదో మేమైతే అందరికీ పడుతున్నాము. మాకైతే పార్షాలిటీ లేదు, కులం లేదు, మతం లేదు, పార్టీ ఏమీ లేదు. మాకైతే మేము అందరికీ చేస్తున్నాం. మీ లెక్క ప్రకారం మళ్ళీ ఈసారి జగన్ గారు గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ స్కీమ్స్తోనే నేను జనాల గుండెల్లో ఉంటానని చెప్పేసి జగన్ గారు అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సార్ చెప్పింది కూడా కరెక్టే కదా. అంతకుముందు ఫంక్షన్లకి ఎలా వెళ్ళేవాళ్ళు అందరూ, ఒక 3 days అయినా 5 days అయినా చాలా ముసలి వాళ్ళు అయినా వాళ్ళు నడకతో వెళ్ళేవాళ్ళు, ప్లస్ పొద్దున్న సాయంత్రం దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్లస్ ఏంటంటే ఆ వయసులో వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ కూడా కాదు, దానికి జగన్ సార్ మా ద్వారా వాళ్ళకి ఇప్పిస్తున్నారు కాబట్టి మాకు తెలిసి ఆయనకే పడతాయని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు జనాల్లో పొద్దున్న లేస్తే జనాల్లో ఉంటారు, ఆ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఉంటారు. ఈ 5 years మీరైతే కష్టపడ్డారు. సో ఇప్పుడు జనాలలో ఎక్కువ తిరిగింది రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ మీరే. సో మీకు తెలిసి ఉంటుంది కదా వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, ఆ సానుకూలతంగా ఉందా, నిజంగా అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగానే ఉన్నారు. ఆ స్కీమ్స్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ. ఎవరో ఇంకా రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేరని అనము. అది కూడా వాళ్ళకి ఎక్కడో చోట చిన్న మిస్టేక్ ఉండుంటుంది, లేదని అనకూడదు కదా వాళ్ళ వైపు నుంచి కూడా. అది అర్హులైతే అందరికీ వచ్చేసినాయి. అర్హులకు కాకపోతేనే ఎక్కడో 100%లో 10% మందికి రాలేదు, డిలే అయ్యింది. అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. అర్హత ఉంటే వచ్చింది, కంపల్సరీగా వచ్చింది. ఇప్పుడు మామూలుగా జగన్ గారు ఒకే ఒక మాట చెప్తున్నారు, మీరు కూడా ఇందాక అన్నారు, కులాలు చూడడం, మతాలు చూడము, పార్టీలు చూడము, ప్రతి ఒక్కరికి నేను పెట్టిన పథకం అందుద్దని చెప్పేసి అన్నారు. నిజంగా అది ఇంప్లిమెంట్ అవుతుందండి గ్రౌండ్ లెవెల్లో? కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే మేమే చెప్తున్నాం కంపల్సరీ. ఎక్కడ కూడా మేము చూడలేదు. అంటే అంతకుముందు ఉన్నాయి కానీ మనం వెళ్ళి కొంచెం లంచం కానీ ఏదైనా ఇచ్చి మనం చేయించుకోవాలి. కాకపోతే ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒకవేళ క్వాలిటీ లేకపోయినా కానీ మేము చేంజింగ్ ఎక్కడన్నా మిస్టేక్ ఉంటేనే అందట్లేదు. అర్హులైతే కంపల్సరీగా అందుతున్నాయి. ఇప్పుడు ఈ స్కీమ్స్ పొందాలంటే మామూలుగా డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? లేవు, ఒక్క రూపాయి కూడా లేదు. వాళ్ళకి అర్హత ఒక్కటి ఉంటే చాలు. వాళ్ళన్నింటికి ఓకే అనుకుంటే, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఏ ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. ఇంతవరకు నేను తీసుకోలేదు, తను తీసుకోలేదు, ఎవ్వరం తీసుకోలేదు. నిజాయితీగా మీరు చేసుకుంటే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు ఏదైనా ఇస్తా ఉన్నా కానీ, ఎందుకంటే మేము చేస్తున్న సేవ ప్లస్ మాకు ఆల్రెడీ జగన్మోహన్ గారు 5,000 వేతనం వేస్తున్నారు. మాకు అది చాలు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి మేము హౌస్ వైఫ్స్ కాబట్టి, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఏదో మా పిల్లలకి ఏదో ఒకటి కొనిచ్చుకోవడానికో లేదా ఏదైనా అవసరానికో మాకు ఉపయోగపడుతున్నాయి. అది వరకు చాలు. సేవ అంతే. ఇప్పుడు జగన్ గారు ఒకవైపు, అలాగే మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు అని చెప్పేసి అందరూ అంటున్నారు. జగన్ గారు అంటున్నారు ముఖ్యంగా, ఎన్ని పార్టీ లేకపోయినా కూడా నన్ను ఓడించలేరు, నేను జనాల గుండెల్లో ఉన్నాను అంటున్నారు. నిజమేనా అది? ఎస్, నిజం. కంపల్సరీ. అంటే అందరి గుండెల్లో అని చెప్పలేను నేను కూడా, ఎందుకంటే కొంచెం వ్యతిరేక పార్టీలు కూడా ఉంటాయి. కాకపోతే ఒక 90% అయితే కంపల్సరీ ఉంటారు. ఎందుకంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరుగా ఉన్నది కదా. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాము. ఇప్పుడు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, మనది ఏదన్నా అవసరమైనా కంపల్సరీ మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ చుట్టుపక్కల తిరగాలి, అన్నీ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే సిస్టము, మేమే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంటికి తీసుకొని మేము ఇస్తున్నాం. అది వాళ్ళకి బెనిఫిట్ అయింది కదా. అంతకుముందు చుట్టూ తిరగాల్సి వచ్చేది, ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్తుంది పాలన. అది అందరికీ జనాలకి అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి కంపల్సరీ అందరి జనాల్లో జగన్ గారు ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే మీరు వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళ కంపల్సరీ ఒక 1 weekలోనే. అంతకుముందు కూడా మళ్ళీ మనకి క్యాస్ట్ ఇన్కమ్ రావాలన్నా కొంచెం లంచం ఇవ్వాలి. ఇప్పుడు కంపల్సరీ దానికి ఒక అమౌంట్ ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది ఇంతకు ముందు. ఇప్పుడు ఆ అవసరం లేదు. వాలంటీర్స్ తీసుకొని వెళ్ళి సచివాలయంలో అప్లై చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒక 10 days కాదు 20 days అట్లా అయితే క్యాస్ట్ ఇన్కమ్ 2 వచ్చేస్తున్నాయి. అయితే ఫాస్ట్గా కూడా మాకు ఇప్పుడు ఒక 1 weekలో కావాలమ్మా అన్నా కానీ మేము ఫాస్ట్గా కూడా చేసేస్తున్నాం. ఓకే.
ఇప్పుడు మామూలుగా మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ స్కీమ్స్ గురించి కానీ ఇప్పుడు మనం తాడేపల్లి జగన్ గారు ఉండేది ఇక్కడనే. సో ఇక్కడ ఉన్న ఏరియాలోనే కొన్ని ప్లేస్లలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ప్రతిపక్షం. అది నిజమైన స్కీమ్స్ లేదా ఇంప్లిమెంట్ అవుతుందా మీకు? కంపల్సరీ జగన్ అన్న గారి స్కీమ్స్ అయితే అన్ని ఇంప్లిమెంట్స్ అవుతున్నాయి. ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకైతే కంపల్సరీ వస్తున్నాయి అన్న. మిగతా వాళ్ళంటే వాళ్ళ అర్హతను బట్టి మేము ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఒక 2-3 స్టేజ్లో ఉండి మాకు పథకాలు రావట్లేదంటే మనకు కూడా ఎలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళది ఆధార్ కార్డ్ కానీ ఏదైనా సెట్ చేసినప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ వచ్చిందంటే మనం కంపల్సరీ ఇచ్చేస్తాం. దేన్ని మనం చూడం. ఇన్ఎలిజిబుల్ వచ్చిందంటే దాన్ని కూడా సరి చేసుకోండి. అమ్మ ఇలా ఉంది మీది, మీకు ఇలా ఉంది ప్రాపర్టీ, లేదా ఇలా కరెంట్ బిల్ వస్తుంది, మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీరు ఇలా సరి చేయించుకోండి, లేకపోతే మీకు ఒకవేళ తప్పు పడుతుందేమో ఒకసారి చెక్ చేయించుకోండి అని కూడా మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పేస్తున్నాం. వాళ్ళు ఒకవేళ చేయించుకొస్తే వాళ్ళకి కూడా మేము పెట్టేస్తున్నాం. ఎలిజిబుల్ ఎవరైతే వాళ్ళు కంపల్సరీ చేస్తారు. అయితే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం మీరు ఏం గమనించారు ఒక మహిళగా? నేను గమనించింది ఏంటంటే అంతకుముందు మన పనులకు మనమే తిరగాలి. ఇప్పుడు మన పనులకు కూడా మన ఇంటికి వచ్చి అన్నీ చేయిస్తున్నారు వాలంటీర్స్. ఓకే. ఇప్పుడు ఇంకొకటి మాట కూడా అంటుంది ఏంటిదంటే జనాల్ని పథకాలను పెట్టి సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. ఇప్పుడు దానిపై మీరేమంటారు? అంటే మన దగ్గర పని చేసుకోవాలి అని మనకు ఉండాలి. ఇంతకు ముందు సోమరిపోతులు ఎవరు అవ్వలేదా? అది తప్పు, అది తప్పు. సోమరిపోతులు అంటే మీరు దగ్గరుండి పని చేయకుండా తిని కూర్చోండి అని ఎవరు చెప్పరు కదా. తోచినంత సహాయం చేస్తున్నారు, దాని ద్వారా ఇంకొక రూపాయి సంపాదించుకోమని ఎవరైనా చెప్తారు కానీ అంతేగాని మీరు తిని తిరగండి అని చెప్పేసి ఎవరు చెప్పరు కదా. అది చాలా రాంగ్ అన్న, తప్పు. అసలు అది తప్పు, చాలా తప్పు. దానికి మేము అస్సలు ఒప్పుకోము. యూజ్ అవుతున్నాయి కూడా, అందులో డౌట్ లేదు. అది ఈసారి ఎలక్షన్స్ అనేది చాలా హాట్ టాపిక్గా మారినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇటు సైడ్ మళ్ళీ షర్మిల గారు యాడ్ అయ్యారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు సొంత ఒక ఇంట్లోనే ఇప్పుడు షర్మిల గారు ఆపోజిట్ అవుతానని చెప్పేసి ఎవరు అనుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు దిగుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే జగన్ గారికి కాంపిటీషన్ ఇవ్వగలుగుతారా షర్మిల గారు? నాకు తెలిసి అయితే ఇవ్వలేరండి. జగన్ గారి కాంపిటీషన్ అయితే ఎవరు ఇవ్వలేరు. ఎందుకని? ఎందుకంటే ఆయన షర్మిల గారు కూడా జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసుకుంటూ తిరిగింది కదా, ప్రమోషన్ చేసింది కదా. అంటే షర్మిల గారంటే మనం ఆమె గురించి మాట్లాడేంత అర్హత కూడా మాకైతే లేదు. కాకపోతే ఇక్కడ జగన్ గారు వారి పలపారిని బట్టి వారి ప్రజల్లోకి ఎలా అయితే పథకాలు తీసుకొని వెళ్తున్నారో దానిని బట్టి మనం చెప్తుంది ఏంటంటే ఆమె అయితే రాలేరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జగన్ గారికి వ్యత్యాసం చూసారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నారు, మరి ఇప్పుడు కాంపిటీషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక సినిమా యాక్టర్ కాబట్టి చూడడానికి వెళ్తాం. ఎందుకంటే మనకు ఆసక్తి, టీవీలో చూసే అతన్ని మనం ఫ్రంట్ కళ్ళ ముందు చూస్తున్నాం అంటే ఎవరైనా వెళ్తారు. కాకపోతే ఓట్లు పడేది వేరుగా ఉంటుంది కదా. సినిమా కను పరిపాలనకి, రియల్గా చూడటానికి సినిమా కను కథకి తేడా ఉండదా అన్న? అది అంతే. అది మన నిజ జీవితానికను సినిమాకి తేడా ఉంటుంది కదా. అది సినిమా అంతవరకు 3 గంటలే, ఇది లైఫ్ లాంగ్ కదా. దానికి దీనికి తేడా ఉంటుంది కదా, తేడా అయితే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ప్రజల్లో ప్రతి పేదవాళ్ళకి వెళ్ళే కొన్ని పథకాల పేర్లు చెప్తారా? పెన్షన్స్, చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, వాహన మిత్ర. అమ్మఒడి అనేది అందరికి అందుతుందండి. ఎలిజిబుల్ అయితే అందింది. ఎలిజిబుల్ అయితే అందింది. అది ఎంత వస్తుంది మామూలుగా సంవత్సరానికి? 13,000 వస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి మహిళకి అది ఆ పిల్లల్ని స్కూల్ పంపించడం ఇవన్నీ కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. ముందు పిల్లలు పనులకు వెళ్ళేవాళ్ళు, అమ్మ వాళ్ళు కూడా పంపించేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్రెస్ట్గా పంపిస్తున్నారు. ఎందుకని జగన్ గారు ఏదో ఒక ఆశ చూపించారు వారి పిల్లలు చదువుకోవడానికి. ట్యాబ్లు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, తల్లిదండ్రులకు ఖర్చు ఏం లేదు. అందుకని కొంచెం ఇంట్రెస్ట్ పేరెంట్స్ కూడా చూపిస్తున్నారు చదివించుకోవడానికి. అందుకే పిల్లల్ని స్కూల్లో పంపడం కోసమే ఇది మెయిన్ అన్నట్టు. ఎస్, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం. ఇప్పుడు వృద్ధులకు వచ్చే పెన్షన్ ఎంత ఉందండి? ఇప్పుడు 3,000. ఎవరిదైతే జగన్మోహన్ గారు చెప్పారో ఆ 3,000 పెన్షన్ జనవరి నుంచి అందుతుంది. పోయిన నెల మేము ఆల్రెడీ ఇచ్చేసారా? 250 4 సంవత్సరాల నుంచి పెంచుకుంటా వచ్చారు. ఇప్పుడు రౌండ్ ఫిగర్ 3,000 చేశారు. 3,000 చేశారు. ఈ జనవరి నెల నుంచే చేశారు. ఇప్పుడు జగన్ గారు వచ్చినాక రేట్లు అనేవి అంటే సెంట్రల్ రేట్లు ఎట్లాగో ఆటోమేటిక్గా పెరిగాయి, బట్ మామూలుగా స్టేట్ ట్యాక్స్ పడే రేట్లు కూడా ఇంకా విపరీతంగా పెరిగాయని చెప్పేసి అంటున్నారు.
ఇప్పుడు మీ ఇంట్లోకి మీరు కొనుక్కునే ఉప్పులు పప్పులు కాంచి దగ్గర నుంచి కూడా అన్ని పెరిగి ఉంటాయి. అన్నీ పెరిగాయి. దాని గురించి మేమేం చెప్పగలం? నిత్యావసర వస్తువులు అంటే పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఈయన పరిపాలనలోనే పెరిగినాయి అంటే మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారే పెంచారంటే అది రాంగ్. అన్ని చోట్ల పెరిగినాయి, అన్ని చోట్ల పెంచారు. ఇది ఆయన మీద నిందేయడం అది సబబం కాదు. ఇప్పుడు జనరల్గా ఫైనల్గా ఒక మాట ఏంటంటే జగన్ గారు గెలుస్తారని మీరు అంటున్నారు. ఎందుకు గెలిపియాలి మళ్ళీ ప్రజలని? మీరు సెకండ్ టైం కూడా ఎందుకు ఆయన నమ్మాలంటే ఏం చెప్తారు? సెకండ్ టైం ఆయన నమ్మాలంటే మనం అంతకుముందు పూర్వంగా ఉన్న స్థితి కాకుండా ఇప్పుడు మనం పోల్చుకుంటే నాకు తెలిసి కొంచెం హైలోనే ఉన్నాం. ఇప్పుడు మన పర్సంటేజ్ కూడా అంతకుముందు మన నిరుపేద పర్సంటేజ్ 18% ఉండేదండి. ఇప్పుడు 9%కి వచ్చింది. ఆల్రెడీ సగం పడిపోయింది. అంటే కొంచెం రిచ్ అయ్యారనే అర్థం. కొంచెం వారి కొంతమంది అంటున్నది ఏంటంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పథకాలు తప్ప అభివృద్ధి అనేది జరగట్లేదు. ఎక్కడ కూడా జాబ్స్ సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఏం జరగట్లేదు. ఇంకా డెవలప్మెంట్ ఏడు ఉంది, ఓన్లీ స్కీమ్స్ ఇస్తే సరిపోద్ది, అప్పుల పాలవుతాం కదా అని అంటున్నారు. అంటే జాబ్స్ అంటే వచ్చి సచివాలయం జాబ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రిలీజ్ చేశారు. ప్లస్ వాలంటీర్ అంటారా మేము సేవ అంతే మాత్రం. కాకపోతే ఈ జాబ్స్ ఇచ్చారు అవే ఏంటి ఇంకా రిలీజ్ చేయలేదంటే చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కానీ ఇంకా రిలీజ్ చేయట్లేదు. రోడ్స్ అంటారా అన్ని వర్క్స్ ఒకేసారి జరగాలంటే ఎలా జరుగుతాయి? ఇప్పుడు పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క వర్క్ జరగాలంటే అక్కడ మనకి మనీ ఉండాలి కదా. ఆయన అన్నీ చూసుకొని ఇప్పుడు వేస్తున్నారు. ప్రస్తుతానికైతే జరుగుతున్నాయి అన్నీ. ఇప్పుడు ఇదే మాట అప్పుడు అసలు ఇంకా రాష్ట్రం ఏర్పడ్డ కొత్తనే చంద్రబాబు నాయుడు గారు 5 years రూలింగ్ చేయడంతోనే అసలు జగన్ గారు కూడా అప్పుడు విమర్శలు చేశారు కదా, నువ్వు జాబ్లు ఇవ్వట్లేవు, రోడ్లు ఇవ్వట్లేవు అని. అప్పుడు కొత్తగా వచ్చిన ఇంకా అసలు అప్పుడే నిధులు కూడా ఉండవు కదా. అప్పుడు చంద్రబాబుని అన్నారు కదా. మరి ఇప్పుడు ఈయన ఒక రాష్ట్రం ఏర్పడడానికి ఇప్పుడు 10 years దాదాపు 10 years అవుతుంది. మరి ఇప్పుడు జగన్ గారిని కూడా అంటారు కదా మీరు ఇప్పుడు ఇన్ని రోజులు అని చెప్పి అంటారు కంపల్సరీ. కాకపోతే అన్నిటికీ ఇవ్వాలంటే ఆయన దగ్గర కూడా మనీ ఉండాలి కదండి. అన్నీ చూసుకోవాలి కదా. ప్రజలకి ఎంత ఇస్తున్నాం అనేది కాదు కానీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు శ్రమ పడకుండా వాళ్ళు కష్టపడకుండా అంటే సోమరిపూతలని చేశారని కాదులేండి. వాళ్ళ పని వృధా కాకుండా ఇప్పుడు ఏదైనా పని చేసుకోవాలంటే ఒక 2 days 3 days వాళ్ళ సమయం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ జాబ్స్కి లీవ్స్ పెట్టుకొని వాళ్ళ శాలరీ కట్ చేయించుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ టైం అంతా మేము తీసుకుంటున్నాం కదా. వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, వాళ్ళ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. ఎలాంటి ఆలోచించకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ మీరు ఇచ్చేస్తున్నారు. ఇంకా అసలు వాళ్ళు ఎవరు అనేది కూడా మీకు ఎవరు ఒత్తిడి ఉండదు. ఒత్తిడి అనే కాదు కానీ అసలు ఏది ఉండదు. మా ఆలోచనే ఉండదు. ఎందుకంటే మేము ఒక పైన ఉన్న కొన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇవ్వకండి వీళ్ళకి ఇవ్వండి అస్సలు ఉండదు. మీరే స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. మేమైతే హ్యాపీగానే చేసుకుంటున్నాం. ఓకే, మొత్తానికి అయితే జగన్ గారు మళ్ళీ గెలుస్తారని మీకు అనిపిస్తుంది. ఈ తాడేపల్లిలో వరకు అయితే మీ వరకు జగన్ గారు అయితే వస్తారు. ఎందుకంటే అందరికి ఉన్నారు కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళారు, మనుషుల దగ్గరికి వెళ్ళారు, మనుషులకి చెప్పిన నవరత్నాలు నెరవేర్చారు. అది ఇంపార్టెంట్. అంతకుముందు రాజకీయ నేతలు ఉన్నారు, వాళ్ళని కాదనట్లేదు. కొన్ని చెప్పారు, కొన్ని చేయలేదు. ఇప్పుడు 9 ఏదైతే 9 చెప్పారో ప్రతి ఒక్కటి జరిగింది. ఎవరు అన్ని చేయలేదు కదా, కొన్ని జరుగుతాయి. అది పాసిబిలిటీని బట్టి జరుగుతాయి. అన్ని హామీలు అన్ని జరగలేదు. ఎవరి హయాంలో కూడా జరగలేదు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా జరగలేదు. కొన్ని రుణమాఫీ 2014లో మా నాన్నకే పడలేదు. వేస్తానన్నాడు, రుణమాఫీ వేస్తానన్నాడు. మీ అందరికీ గుర్తుందో లేదో నాకైతే తెలీదు. మేము కూడా మా నాన్నకి రుణమాఫీ వేస్తానన్నాడని అందరూ టీడీపీ కొట్టేశారు. అప్పుడు మా నాన్న కూడా టీడీపీకి వేశారు. ఎందుకు రుణమాఫీ చేస్తానన్నాడని ఓటేశారు. అది జరగల. మా నాన్నకి వేయలా. 50,000 రూపాయలు పోలేదు, ఎవరికీ పోలేదు. నిలబెట్టుకోలేదు. ఎగ్జాంపుల్ మా నాన్నే. అదే అందరూ చేయలేరు. అందరూ అమలు చేయలేరు. అది పాసిబిలిటీ ఉండాలి, దానికి మన దగ్గర స్తోమత ఉండాలి. అన్నీ ఉంటేనే మనం చేయగలుగుతాం. అది థ్యాంక్ యూ అండి, మీ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.